హాయ్ హలో వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ సైటాక్స్. నేను మీ సైకాలజిస్ట్ విశేష్. ప్రస్తుతం మన సినిమాలో సాయి కుమార్ డైలాగ్ ఒకటి ఉంది. ఇక్కడ అవసరాల కోసం దారులు తొక్కే పాత్రలే తప్ప హీరోలు విలన్లు లేరి ప్రపంచంలో అని చెప్పేసి ఒక డైలాగ్ ఉంది. అలాగే మనం ఏం చేసినా కానీ దాని వెనక ఒక అవసరం ఉంటుంది. ఆ అవసరమే మనల్ని పనులు చేసేలాగా మోటివేట్ చేస్తుంది. సో దీన్ని అబ్రహాం మ్యాస్లోనే సైకాలజిస్టు, ఫేమస్ సైకాలజిస్టు 1943లో మ్యాస్లో హైరార్కీ ఆఫ్ నీడ్స్, అవసరాలు ఎలా దొంతరలుగా ఉంటాయనే విషయంలో ఒక థియరీ ప్రతిపాదించాడు. మనం చేసే ప్రతి పని వెనక, మన మోటివేషన్స్ వెనక ఈ థియరీ అనేది ప్రధానమైన పాత్ర పోషిస్తుంది. అదేమిటో ముందు ప్రధానంగా మనం తెలుసుకొని తర్వాత బిగ్ బాస్లోకి జంప్ అవుదాం. సో ఈ అబ్రహాం మ్యాస్లో ప్రతిపాదించిన థియరీలో 5 లెవెల్స్ ఆఫ్ నీడ్స్ ఉంటాయన్నమాట. 5 లెవెల్స్ ఆఫ్ నీడ్స్. అది కింద ఉండేది ఏంటంటే ఫిజియోలాజికల్ నీడ్స్, అంటే మోస్ట్ బేసిక్ హ్యూమన్ నీడ్స్ ఏంటి? తిండి, నీళ్లు, నిద్ర, గూడు, బట్టలు. ఇవి మన శరీరాన్ని పోషించుటకు కావాల్సిన నీడ్స్ అన్నీ కూడా మోస్ట్ ఫిజియోలాజికల్ నీడ్స్ ఉంటాయి. ఒకసారి ఇవి సాటిస్ఫై అయిన తరువాత మనిషి సేఫ్టీ నీడ్స్ కోసం చూస్తాడు. ఎప్పుడైతే సెక్యూరిటీ కావాలి. అందుకనే మీరు చూస్తే ప్రైవేట్ జాబ్స్ కంటే గవర్నమెంట్ జాబ్స్ కోసం ఎందుకు పనిచేస్తారు అంటే, మనుషులు ఎందుకు తప్పతలాడుతుంటారంటే, ప్రైవేట్ జాబ్స్లో సెక్యూరిటీ ఉండదు, గవర్నమెంట్ జాబ్లో సెక్యూరిటీ ఉంటుంది. సో అందువల్లనే సెక్యూరిటీకి అంత ఇంపార్టెన్స్ ఉంది. బేసిక్ నీడ్స్ తీరిన తర్వాత అందరూ కోరుకునేది సెక్యూరిటీ కోరుకుంటారు. సో ఇట్ ఇన్క్లూడ్స్ పర్సనల్ సెక్యూరిటీ, ఫైనాన్షియల్ సెక్యూరిటీ, హెల్త్, వెల్ బీయింగ్, వీటన్ని అన్ని రకాల సెక్యూరిటీలు అక్కడ వస్తాయన్నమాట. ఎప్పుడు వస్తాయి ఇవి? నీకు బేసిక్ అవసరాలు తీరిన తర్వాత మీరు సెక్యూరిటీ గురించి ఆలోచిస్తారు. ఈ సెక్యూరిటీ అవసరాలు కూడా తీరిన తర్వాత లవ్ అండ్ బిలాంగింగ్నెస్, అంటే అప్పుడు సేఫ్టీ, సోషల్ నీడ్స్, రిలేషన్షిప్, ఫ్రెండ్షిప్, ప్రేమ, ఇంటిమసీ, ఫ్యామిలీ, బంధాలు, అనుబంధాలు ఇవన్నీ కూడా అక్కడ వచ్చి కూర్చుంటాయి. దాని తరువాత దాని పైన ఉండేవి ఎస్టీమ్ నీడ్స్, గౌరవానికి సంబంధించిన అవన్నీ కూడా దాని పైన ఉంటాయి. రైట్. సో ఇవేంటి? సెల్ఫ్ రెస్పెక్టు, కాన్ఫిడెన్సు, అచీవ్మెంట్, రికగ్నిషన్, ఇతరులతో గుర్తింపు కోరుకోవడం, ఇవన్నీ కూడా ఈ సెల్ఫ్ ఎస్టీమ్ యొక్క ఈ లేయర్లో ఉంటాయి. అన్నిటికంటే పైన ఉండేది సెల్ఫ్ యాక్చువలైజేషన్. అంటే ఏమిటి? ఇది సెల్ఫ్ రెస్పెక్ట్, పర్సనల్ గ్రోత్, క్రియేటివిటీ. ఓకే, అంటే నా సామర్థ్యాన్ని పూర్తి స్థాయిలో వినియోగించుకోవాలి, పూర్తి స్థాయిలో ప్రదర్శించాలి, నేను నా సామర్థ్యాన్ని సంతృప్తిగా జీవితాన్ని జీవించాలనే కోరిక అనేది సెల్ఫ్ యాక్చువలైజేషన్. ఇది మన ఆధ్యాత్మిక చేత ఆత్మ సాక్షాత్కారానికి సమానంగా మనం పరిగణించవచ్చు. ఆత్మలు లేవు కాబట్టి మనము దీన్ని ఏంటంటే ఒక వ్యక్తి యొక్క స్వీయ ప్రతిభని, స్వీయ సామర్థ్యాన్ని గుర్తించి పూర్తి స్థాయిలో పనిచేయడానికి ఉండే స్థితి అన్నమాట. ఇలాగ 5 లేయర్స్లో మన అవసరాలు ఉంటాయి. ఒక్కొక్క లేయర్లో తీరిన అవసరాలని బట్టి ఆ పై లేయర్లకి మనుషులు జంప్ అవుతూ ఉంటారనమాట. అయితే ఇవన్నీ ఫిక్స్డ్గా ఉండవు, కొన్ని ఒకసారి కింద పైన పైన కింద అవుతూ ఉండొచ్చు. ఓకే, అయితే కింద లేయర్లో కనుక మనము అవసరాలు తీరకుండా పై లేయర్కి వెళ్తే ఈ గ్యాప్ అలాగే ఉంటుంది. ఇవి మళ్ళీ ప్రాబ్లమ్స్గా మళ్ళీ అప్పుడప్పుడు సర్ఫేస్ అవుతూనే ఉంటాయి. రైట్. సో ఈ నేపథ్యంలో ఈ మ్యాథ్స్లో థియరీ అనేది మీ పక్కన బొమ్మ కనిపిస్తుంది. ఈ బొమ్మలో చూస్తే మ్యాథ్స్లో ఈ 5 లెవెల్స్ కూడా మీకు క్లియర్గా తెలుస్తాయి. ఈ బొమ్మ మీకు చివరి వరకు ఉంటుంది, అలాగే ఉంటుంది. దీంతో పాటు ఇప్పుడు బిగ్ బాస్ హౌస్లోకి ఎంటర్ అయిన 14 మంది కంటెస్టెంట్లు చెప్పిన ఆన్సర్లు, దాని నుంచి వాళ్ళు ఏ స్టేజ్లో ఏ లెవెల్లో ఉన్నారనే విషయం మీద నేను మీకు అనాలిసిస్ చెప్తాను. రైట్. సో యష్మి ఏం చెప్పింది? నేను ఎమోషనల్ రికవరీ అండ్ సీకింగ్ లవ్ అని చెప్పింది. తన యొక్క పర్పస్ ఎందుకంటే అంటే ఏంటి? తను ఏం కోరుకుంటుంది? ఎమోషనల్ రికవరీ అండ్ లవ్, ప్రేమ కావాలి నాకు. ఎక్కడ ఉంటుంది ప్రేమ? ఎక్కడ ఉంటుంది? ఏ లేయర్లో ఉంటుంది? సెల్ఫ్ ఎస్టీమ్ లేయర్లో ఉంటుంది. లవ్ అండ్ బిలాంగింగ్ లేయర్లో ఉంటుంది. ఎస్టీమ్ నీడ్స్, లవ్ అండ్ బిలాంగింగ్ లేయర్లో ఆ అమ్మాయి ఉంది. తన అవసరాలు అక్కడ ఉన్నాయి. తన అవసరం ఏంటి? ప్రేమ. అంటే తను 3rd లెవెల్లో 4th లెవెల్లో ఉంది. 3rd and 4th లెవెల్లో ఉంది అనే విషయం మనకు అర్థమవుతుంది. సో రెండో వ్యక్తి నిఖిల్ ఏం చెప్పాడు? సీకింగ్ పీస్ ఆఫ్ మైండ్. పీస్ ఆఫ్ మైండ్ అంటే ఇది ఎక్కడ ఉంటుంది? మళ్ళా సేఫ్టీ, 2nd లేయర్ అండ్ 4th లేయర్. సేఫ్టీ, పీస్ ఆఫ్ మైండ్ ఎక్కడ ఎందుకు ఉండదు? మనకు సేఫ్టీ లేనప్పుడు పీస్ ఆఫ్ మైండ్ ఉండదు. సేఫ్టీ ఉంటే పీస్ ఆఫ్ మైండ్ ఉంటుంది. సేఫ్టీ తర్వాత ప్రేమ దొరకాలి, ప్రేమ తర్వాత గౌరవం దొరకాలి. అప్పుడు మీకు హ్యాపీగా ప్రశాంతంగా ఉంటారు. అది ఎక్కడో అతనికి మిస్ అయింది కాబట్టి అతను దాన్ని కోరుకుంటున్నాడు. రైట్. అభయ్ నవీన్ ఏం చెప్పాడు? సెల్ఫ్ ఎక్స్ప్లోరేషన్ అండ్ సర్వైవల్. అంటే ఇతను ఒక లేయర్ పైకి వెళ్ళిపోయాడు.
సో ఎస్టీమ్ నీడ్స్ సెల్ఫ్ యాక్చువలేషన్. సెల్ఫ్ ఎక్స్ప్లోరేషన్ అంటే ఏంటి? సెల్ఫ్ యాక్చువలైజేషన్. నేను నా యొక్క సామర్థ్యాన్ని పూర్తి స్థాయిలో ఎక్స్ప్లోర్ చేసుకోవాలి. అందుకోసం నేను బిగ్ బాస్ ఒక వేదికగా ఉపయోగించుకున్నా అని చెప్పాడు. అంటే అతను 5th లేయర్లో, హైయర్ లేయర్లో తను యొక్క పర్పస్ ఆఫ్ బిగ్ బాస్ అనేది ఉంది. ఓకే, అందుకోసం అతను బిగ్ బాస్లోకి ఎంటర్ అయ్యాడని మనం చెప్పవచ్చు. ప్రేరణ. ఈ అమ్మాయి మనీ, హ్యాపీనెస్, రెస్ట్ కావాలని కోరుకుంది. అంటే ఏంటి? మనీ ఎందుకు కావాలి? ఫిజియలాజికల్ నీడ్ తీర్చడం కోసం మనీ కావాలి మనకంటే. బేసిక్ నీడ్స్ తీరాలంటే ముందు మనీ ఉండాలి. తిండి, గుడ్డు, కూడా బట్టలు ఇవన్నీ కావాలంటే. అంటే తను ఎంచుకున్న స్థాయిలో అవి లేవేమో, అందుకని తన ముందు డబ్బు కావాలని కోరుకుంది. ఓకే, తర్వాత సేఫ్టీ నీడ్స్. మనీ వల్ల కొంచెం సేఫ్టీ కూడా ఉంటుంది కాబట్టి అవి కోరుకుంది. నెక్స్ట్ ఓం ఆదిత్య. ఓం ఆదిత్య ఏమన్నాడు? తన యొక్క డిప్రెసివ్ స్టేట్ నుంచి బయటకు వచ్చాను, ఇప్పుడు నాకు ఒక రీబర్త్ నాకు అని చెప్పాడు. అంటే ఏంటి? తన ఎస్టీమ్ నీడ్స్, సెల్ఫ్ ఎక్స్ప్లోరేషన్ దీనికి సంబంధించిన దీంట్లోకి వచ్చాడు కాబట్టి అతను హయ్యర్ లెవెల్లో ఎస్టీమ్ నీడ్స్లోనూ సెల్ఫ్ యాక్చువల్ స్టేజ్లో ఉన్నాడని మనం చెప్పొచ్చు. సోనియా ఆకుల. సో ఈ అమ్మాయి ఏం చెప్పింది? వాల్యూ కనెక్షన్స్ అండ్ ఫ్రెండ్షిప్. ఫ్రెండ్షిప్ ఎక్కడ ఉంటాయి? మనకు లవ్ అండ్ బిలాంగింగ్స్ లేయర్లో ఉంటాయి. ఓకే, అలాగే దానివల్ల వచ్చే గౌరవం ఎస్టీమ్ నీడ్స్లో ఉంటాయి. సో తను 3rd లేయర్లో ఆగిపోయింది తను. ఓకే, నెక్స్ట్ వచ్చింది బెజవాడ బేబక్క. ఎమోషనల్ బ్రేక్ డౌన్ అవుతానేమంది కాబట్టి తను సేఫ్టీ నీడ్స్లోనే ఉందని చెప్పొచ్చు. బికాజ్ ఆఫ్ దర్ బ్యాక్గ్రౌండ్ బ్రేకప్స్ వీటి వల్ల తను అక్కడ ఆగిపోయింది. ఆ అవసరం ఇంకా తీరల ఆమెకు. ఆ సేఫ్టీ నీడ్ అనేది తీరల. అది ఎమోషనల్ సేఫ్టీ కావచ్చు, ఫైనాన్షియల్ సేఫ్టీ తను బాగున్నా కానీ ఎమోషనల్ సేఫ్టీ కావచ్చు. ఓకే, సో నెక్స్ట్ శేఖర్ భాష. ఇట్ ఈస్ మై డ్రీమ్, ఐఎమ్ అచీవింగ్ మై డ్రీమ్, ఐఎమ్ ఎంటరింగ్ మై డ్రీమ్ హౌస్ అని చెప్పేసి అన్నాడు. అంటే ఏంటి? అతను బేసిక్ నీడ్స్ అని తీరిపోయి బేసిక్ నీడ్స్, తర్వాత సేఫ్టీ నీడ్స్, బిలాంగింగ్ నీడ్స్, ఎస్టీమ్ నీడ్స్ కూడా తీరిపోయి. ఎందుకంటే అతనికి 8 years వరుసగా 8 awards వచ్చాయని చెప్పాడు. అంటే తనకు కావాల్సిన ఆ గౌరవము, తనకు కావాల్సింది కూడా వచ్చేసింది కాబట్టి ఇక నేను నా పూర్తి స్థాయి దీన్ని చూపించడం కోసం నాకు బిగ్ బాస్ ఒక వేదికగా ఉంటుందని అనుకున్నాడు కాబట్టి అతను సెల్ఫ్ యాక్చువలైజేషన్లో ఇది భాగంగా దీన్ని వేదికగా ఉపయోగించుకోవడానికి నేను భావిస్తున్నాను. నెక్స్ట్ కిరాక్సిత ఇతరులతో కలిసిపోయి ఉండాలి, నేను ఎంగేజింగ్ విత్ అదర్స్, కాన్ఫిడెంట్గా ఉండాలి అన్నిట్లోనే అని చెప్పింది కాబట్టి అమ్మాయి ఎస్టీమ్ నీడ్స్, లవ్ బిలాంగింగ్ నీడ్స్. ఎప్పుడైతే ఇతరుల అవసరం నీకు వచ్చిందో అప్పుడు నువ్వు లవ్ బిలాంగింగ్ లేయర్లో ఉన్నావు అని అర్థం. రైట్, ఇతరుల కోసం, స్నేహం కోసం, బంధుత్వం కోసం, బంధాల కోసం, వీటి కోసం నువ్వు బాధపడుతున్నావంటే నువ్వు అక్కడ ఆ లేయర్లో ఆగిపోయావంటే అక్కడ నీకు ఇంకా ఏదో ఫుల్ఫిల్ కాలేదు అని మనం అర్థం చేసుకోవాలి. ఇది సీతకైనా, మీకైనా, నాకైనా, ఎవరికైనా అంతే. నెక్స్ట్ నాగమణికంఠ. సో ఇతను ఏం కోరుకున్నాడు? ఇతరులు అతని లైఫ్లో ఉన్న ఆ ట్రామా, అతను తల్లి డైవోర్సు, తర్వాత ఆమె క్యాన్సర్ చనిపోవటము, భార్య వదిలేయటము, వీటన్నిటి వ్యాలిడేషన్ కోరుకుంటున్నాడు. తను పోయిన తన ఆత్మగౌరవాన్ని తిరిగి సంపాదించుకుని అందరి ముందు తనను తాను ప్రూవ్ చేసుకోవాలని కోరుకుంటున్నాడు. ఇది లవ్ అండ్ బిలాంగింగ్ అండ్ ఎస్టీమ్ నీడ్స్ కిందకి వస్తుంది. ఎందుకు? తనకు ఆ గౌరవం కావాలి, మళ్ళీ తనకు గౌరవం కావాలి. అందుకనే మీరు చేసుకుంటే మనము చిన్న మాట అంటే కూడా నా పరువు పోయిందని చెప్పి ఆత్మహత్య చేసుకోవడం మనకు అక్కడక్కడ అనిపిస్తూ ఉంటాయి. ఎందుకు? ఆ గౌరవాన్ని వాళ్ళు చాలా గొప్పగా చూస్తూ ఉంటారు. సో అది అక్కడ అదొక అవసరం మనిషికి. అది అందరికీ అవసరం, మీకు నాకు అందరికి కూడా కొన్ని అవసరాలు ఉంటాయి. ఎవరికి ఏ అవసరం అనేది వాళ్ళకు ఉండే లేయర్ని బట్టి ఆ ప్రయారిటీ ఉంటుందన్నమాట. నెక్స్ట్ పృథ్వీ. ఇతను క్లియర్గా చెప్పాడు, నాకు మనీ, ఫేమ్, లవ్ కావాలి. అంటే బేసిక్ నీడ్స్, ఎస్టీమ్ నీడ్స్, లవ్ అండ్ బిలాంగింగ్ నీడ్స్ 1, 2, 3 లేయర్స్లో ఉన్నాడు తను. విష్ణుప్రియ సీకింగ్ ఎంటర్టైన్మెంట్ కావాలి, నాకు లిమిట్లెస్ ఎంటర్టైన్మెంట్ కావాలని చెప్పింది తను. అంటే ఏంటి? లవ్, బిలాంగింగ్, ఎస్టీమ్ నీడ్స్ తనకు అవసరం. ఎంటర్టైన్మెంట్ అంటే ఇతరులతో ఎంటర్టైన్ చేయటం. నెక్స్ట్ నబీల్ అఫ్రిది. ఓకే, కన్ఫ్రంటింగ్ ఫియర్ ఆఫ్ డార్క్నెస్. ఓకే, ఇతనికి ఏంటి అంటే భయం ఉంది అక్కడ మనసు లోపల, అందుకనే చీకటి అంటే భయం ఉంది. అంటే సేఫ్టీ కావాలి తనకు, ఫిజియలాజికల్ సేఫ్టీ కావాలి, ఫిజికల్ సేఫ్టీ కావాలి, సైకలాజికల్ సేఫ్టీ కావాలి. ఓకే, ఆ తర్వాత తనకు ఎస్టీమ్ నీడ్స్ అనేది అవసరం అవుతాయి. నయనిక. ఆపర్చునిటీస్ నేను సీజ్ చేసుకుంటాను, నాకు ఏ అవకాశం వచ్చినా తీసుకుంటానంది. సో అక్కడ అమ్మాయి తన యొక్క ఎస్టీమ్ నీడ్స్ని అలాగే సెల్ఫ్ యాక్చువల్స్ నీడ్స్లోకి వెళ్ళిందని చెప్పొచ్చు. మొత్తం మీద మనం తీసుకుంటే ఈ 14 మందిలో ఒక 3-4 మాత్రమే, ఒక్కడ నయనిక, శేఖర్ భాష, ఓమాదిత్య, అభయ్ నవీన్, ఈ 4 మాత్రమే 5th ప్లేన్లో ఉన్నారు. మిగతా అందరూ కూడా ఒకళ్ళిద్దరేమో 1st, 2nd, 3rd లేయర్లో ఉన్నారు. మిగతా వాళ్ళు మిడిల్ లేయర్లో ఉన్నారు. 4 మాత్రమే
హైయర్ లేయర్లో ఉన్నారు. ఎందుకు అనంటే ఇవన్నీ కూడా మనమందరం కూడా మనం ఒక పని చేస్తున్నాము అంటే ఒక పర్పస్ ఉంటుంది, ఒక అవసరం ఉంటుంది. ఆ అవసరం ఎక్కడ ఉంది, దేనికి మనం ప్రయారిటీ ఇస్తున్నాం అనేది మనం ఎక్కడ స్ట్రక్ అయ్యిందని బట్టి చెప్పొచ్చు. దాన్ని బట్టి మనం ఎక్కడ స్ట్రక్ అయ్యామని చెప్పొచ్చు. ఇక్కడ వీళ్ళు చెప్పిన మాటలను బట్టి వీళ్లకు ఇది ఇంకా ఈ నీడ్ ఇంకా తీరలేదు. అలాగే మన జీవితంలో కూడా కొంతమంది బేసిక్ కమ్యూనిటీస్ కోసం ఫైట్ చేసేవాళ్ళు, వాళ్ళు గౌరవం గురించి ఆలోచించరు. వాళ్ళకి కావాల్సింది ఏంటి? ఏ రోజుకి ఆ రోజు తినటానికి తిండి, పడుకోవడానికి నిద్ర, ఇవి కావాలి. వాడికి గౌరవం, ఆత్మగౌరవం, ఆత్మాభిమానం గురించి చెప్పి ఉపయోగం లేదు వాడికి. ఎందుకు? వాడి సర్వైవల్ మోడ్లో ఉన్నాడు. వాడు ఖచ్చితంగా తన రోజు బతకాలి. ఫస్ట్ అది తీరాలి. అది తీరిన తరువాత నీకు సేఫ్టీ, లవ్ అండ్ బిలాంగింగ్, సెల్ఫ్ ఎస్టీము, సెల్ఫ్ యాక్సెస్ ఇవన్నీ తర్వాత వస్తాయి. అందువల్లనే మనము ఈ 5 లేయర్స్ ఆఫ్ నీడ్స్ గురించి తెలుసుకొని, మనం ఎక్కడ స్ట్రక్ అయ్యామో తెలుసుకొని, దాన్ని ఫుల్ఫిల్ చేసుకొని, దాని పై లేయర్కి వెళ్ళాల్సిన అవసరం ఎంతైనా ఉంది ప్రతి ఒక్కళ్ళకి కూడా. ఇది మీరందరూ కూడా ఈ చూసుకోండి. మీరు ఎక్కడ స్ట్రక్ అయ్యారో చూసుకోండి. మీరు ఎక్కడ స్ట్రక్ అయ్యారో తెలుసుకోవడం కోసం నేను ఈ వీడియో కింద ఒక ఫామ్ మీకు పెడుతున్నాను. అలాగే మీ లైఫ్ పర్పస్ తెలుసుకోవడం కూడా ఒక ఫామ్ మీకు ఇక్కడ అటాచ్ చేస్తున్నాను. వాటిని డౌన్లోడ్ చేసుకోండి. డౌన్లోడ్ చేసుకుని మీ లైఫ్ పర్పస్ ఏంటో తెలుసుకోండి. అలాగే మీ ఏ ఏరియాలో స్ట్రక్ అయ్యారో తెలుసుకోండి. ఏ నీడ్ మీకు ఇంకా ఫుల్ఫిల్ కాదో తెలుసుకోండి. దాన్ని బట్టి మీరు ఎలాగ ముందుకు వెళ్ళాలో ప్లాన్ చేసుకొని అడుగులు వేయండి. సో ఇలాగ మనము ప్రతి దాని నుంచి బిగ్ బాస్ చెత్తని చెప్పేవాళ్ళు ఉన్నారు. ఇందా చెప్పా కదా, చెత్త అనుకునేవాళ్ళు 100 మంది ఉన్నారు. కానీ కొంతమంది చెత్త నుంచి కూడా సంపద సృష్టిస్తారు. కొంతమంది ₹1,00,00,000 కూడా చెత్తగా మార్చేసుకుంటారు. ఇట్ ఆల్ డిపెండ్స్ ఆన్ యువర్ పర్సెప్షన్. నువ్వు దాన్ని ఎలా చూస్తావు దాని మీద ఆధారపడి ఉంటుంది. నేనైతే బిగ్ బాస్ని ఒక గొప్ప అవకాశంగా చూస్తాను. ఎందుకంటే మీతో ఈ సైకాలజీ చెప్పాలంటే మామూలుగా చెప్తే ఎవరు వినరు, ఎవరు చూడరు. కానీ బిగ్ బాస్కి ఎప్పుడైతే మిక్స్ చేసి చెప్పానో ఎక్కువ మంది చూసే అవకాశాలు ఉంటుంది. ఎక్కువ మందికి ఈ కాన్సెప్ట్స్ నేను మీ అందరి దగ్గరికి తీసుకురావచ్చు. ఇప్పుడు మ్యాథ్స్లో థియరీ చెప్తా అంటే మీరు చూడకపోవచ్చు. కానీ ఎప్పుడైతే బిగ్ బాస్ అండ్ మ్యాథ్స్లో థియరీ అన్నాను అనుకోండి, ఎక్కడ వీళ్ళ కంటెస్టెంట్లకి ఇక్కడ ఉంటుంది, దీన్ని మన లైఫ్కి ఎలా అప్లై చేసుకోవచ్చు అనే విషయం తెలిసినప్పుడు అందరికీ ఆసక్తిగా ఉంటుంది. కాబట్టి ఈ ప్రయత్నం చేస్తున్నాను. నాకు తెలిసి ఇది భారతదేశంలో ఇటువంటి ప్రయత్నం ఇప్పటివరకు జరగలేదు. సో తొలిసారిగా చేస్తున్నాను. మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, అలాగే మీ ఫ్రెండ్స్కి రికమెండ్ చేయండి. సో అలాగే ఈ ఫామ్స్ని మీరు డౌన్లోడ్ చేసుకొని వాటి ఎక్సర్సైజులు చేయండి. చేసిన తర్వాత వాటి వల్ల మీకు ఏదైనా మేలు జరిగింది అనిపిస్తే మీ రెస్పాన్స్ నాకు కామెంట్ రూపంలో చెప్పండి. అలాగే వీడియో పైన రెస్పాన్స్ కూడా కామెంట్ రూపంలో చెప్పండి. వచ్చే వారం మళ్ళీ బిగ్ బాస్ పైన అనాలిసిస్తో పాటు మిగతా సైకలాజికల్ అంశాలతో పైన అనాలిసిస్తో మీ ముందుకు వస్తాను. నేను మీ సైకాలజిస్ట్ విశేష్.